సంస్కృతి అంటేనే గోషిగొంగడి, గజ్జె. అది ఎట్లా గలీజు ఏ కులానికి ఆ కుల వృత్తి అది మంచిగా, అంతేగాని గోషిగొంగడి గబ్బు కొట్టిందంటే ఆమె ఎవరు? బాగా అడుగుతున్నావు నువ్వు. నా ఎంట రావచ్చు మొన్న నువ్వు నా ఎంట వస్తే బాగానే సురుకు పెడదు బిందు మాధవికి. సరే కానీ మరి ఇప్పుడు ఇవాళ ఏం పండుగ? ఇవాళ చీరలని ఒక చీర కట్టుకుర్రు, ఎట్లా సంగతి? ఏం పండుగ అన్నట్టు ఇవాళ? మదర్ ఫౌండేషన్ పండుగ మాది. మదర్ ఫౌండేషన్ పండుగ. మరి ఇలా అందరు వచ్చారు, ఏం చేస్తున్నట్టు? మేము పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, మహేష్ అన్నను వాళ్ళందరినీ మాకు ఉపాధి కావాలి, కుట్టు మిషన్ కావాలి. ఉచితాలు వద్దు, మాకు ఉచితాలు వద్దు, ఉపాధి కావాలి, కుట్టు మిషన్ కావాలి. అది అడగడానికి వచ్చినాం మేము. ఇస్తాం మీకు వద్దు? వద్దు, ఉచితాలు మాకు వద్దు, ఉచిత పథకాలు ఏం వద్దు మాకు. బతికి పని చేసుకొని బతకడానికి ఒక బతుకుదెరువు కావాలి, మాకు ఒక ఆధారం కావాలి, ఒక కుట్టు మిషన్ కావాలి. మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం. మాది గట్టుపల్, నల్గొండ డిస్టిక్. ఎట్టుంది బతుకు? మంచిగా ఉంది. ఇప్పుడైతే మా సొంతంగా మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఇక మరి మొగోళ్ళు నేను తోక కోస్తట్టురుగా బచ్చిగా. నువ్వేం తెచ్చి పెడుతున్నావు? నేను కదా వాళ్ళకి మేము సాయం చేస్తేనే కదా మా కుటుంబం. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం అంటే ఇక మరి మీతో మాకేం అవసరం, కానీ మరి మొగోళ్ళు ఏమైనా తిప్పట్లాడతారా అనుకుంటున్నా. అదే కదా, ఇంకా మేము కొంచెం హెల్ప్ అవుతున్నాం అని అనుకోవచ్చు కదా. ఒక్క చేయి కాకుండా రెండు చేతులు కష్టం చేసుకుంటే కొంచెం వేరే ఉంటుంది కదా పిల్లలకు. సంసారం మోగిస్తారు ఇక. ఇక రా పిల్లగా, ఎటంటే సంగతి ఏంది, ఏం కథ? ఏ ఊరు అమ్మా? మాది ఉమర్ఖాన్గూడెం సంగినగర్. ఉమర్ఖాన్గూడెం సంగినగర్. ఏం పని చేసాం వీడికి? ఇక మాకు మిషన్ల గురించి వచ్చినాం. మిషన్ కూడా పోదామని వచ్చినావు? పుణ్యానికా పశలకా? ఇక గవర్నమెంట్ తోటి సాయం తీసుకుందామని వచ్చినాం. ఎవరు రమ్మన్నారు? సంజయ్ మేడం. మీదే ఊర్రా? మాది వెళ్ళాంలా, తాళ్ళెళ్ళాంలా. ఏది మరి ఇంటికాడ పంచాయతీ పెట్టుకొని వచ్చినావా లేకపోతే? పంచాయతీ ఏం పెట్టుకొని రాలేదు, మిషన్ నేర్చుకున్నాం. నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నీకు మిషన్ కావాలి? సంధ్య అయితే నేను మిషన్ తీసుకొని వస్తాను అక్కడ ఛాలెంజ్ చేసినావు. ఉందా సంధ్య మీద నమ్మకం ఉందా? ఉంది సంధ్య మీద ఉన్నది. కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ వచ్చి కోపం వంటిదాడగా తిడతాడగా నిజమేనా? ఏం తిట్టదు, గెలిపిస్తానికే వస్తుంది కథ. మీదే ఊరమ్మా? మల్లారెడ్డి కూడా. నువ్వేం పని మీద వచ్చినావు? మిషన్ కోసం వచ్చినావు. అందరి మిషన్లే తోకపడుకొని తిరుగుతురేది. నేర్చుకున్నావా మిషన్? నేర్చుకున్నాం. మరి నీకు కలుపు కొయ్య ఈ పని రాదా ఎట్లా వస్తుంది? మరి వచ్చినాక ఇంకా మిషన్ సమితి నీకు? మిషన్ కూడా నేర్చుకున్నాం, మిషన్ కూడా కొట్టుకుంటాం. మా జాకెట్లు మేము కొట్టుకుంటాం, మా బట్టలు మేము కొట్టుకుంటాం. నారాయణపురం మండలం మాది, మల్లారెడ్డిగూడెం. మదర్ ఫౌండేషన్ వాళ్ళు మాకు శిక్షణ నేర్పించారు. నేర్పిరా? ఫ్రీగానే నేర్పిరు, నేర్చుకున్నాం. ఇప్పుడు కుట్టు మిషన్ ఫ్రీగా మాకు సార్లను మాట్లాడి ఇప్పియాలని మేము 22 మంది వచ్చినాం. మరి ఎవరు వస్తారు మరి ఇక్కడికి? ఏం పేరు? మహేశ్వర్ అన్న సార్. అంత పెద్దనే ఉందిగా. ఏం సంగతి? మీదే ఊరమ్మా? ఇబ్రాహీంపట్నం. నేర్చుకున్నావా మిషన్? నేర్చుకున్నాం. అయితే ఇలా మిషన్ కొనబోతావు? కొనబోతా. పేరు కోసం వచ్చింది. ఎట్లా మరి ఇంటి మందం కుడతావా బయట కూడా కూర్చో అమ్ముతావా? ఇంటి మందం కుడతా, బయట కుడతా, ఇంట్లో కుడతా. 200. పని చేస్తావు మరి అలా? బ్లౌజులే కుడతా. ఇక తమాషా మిషన్ మొక్క పెట్టుకొని సుఖానికి ఇంటికాడ ఉండ నేర్చిరా ఎట్లా? ఏమన్నా అంటే నేను మిషన్ కుడతలేనా బచ్చిగా?
అంటేందుకు అంతేనా? ఆహా. అందరూ మరి వ్యాపారం సంపాదిస్తాం మిషన్ గురించి. మేమా 10-15 వేలు నెలకి, 10-15 వేలు నెలకి. ఏముంది ఇక పొట్ట పట్ట. ఆహా. ఇప్పుడు నీకు మిషన్ కావాలా మరి? కావాలిగా, నేర్పి. మరి సంధ్య ఏమంటుంది? సంధ్య ఏమంటుంది అడుగుదాం అన్నలని రండి అంటే వచ్చినాం. అన్నల్ని అడుగుదాం ఇప్పుడు వస్తే. ఇవాళ ఎంతమంది వస్తారు ఇక్కడికా 27 మంది వచ్చినాం. మీ ఊరోలా? ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి వచ్చినాం. 27 మంది. అది ఏంది ఏం కథ ఎట్టేట అనిపిస్తుంది? ఏం చెప్తావు మిషన్ గురించి? నేర్చుకున్నాము. అక్క చెప్తాయి. అయితే నువ్వు మాట్లాడదా? నీకు మిషన్ కావాలా? తెలియకలేదే. ఓహో అమ్మో. నువ్వు ఇక ఈయనకి తరికనే ఉంది. ఇంటికాడ మీ ఇంటికాడనే ఎట్లా ఆడిస్తున్నావు ఆట? ఇక రేపు మిషన్ కొనుక్కున్నాక మిషన్ వచ్చినాక ఇంకా ఆడిస్తుంది ఆట, అంతేనా? ఏం ఆడియదు అట్లా ఎట్లా ఆడిస్తుంది? భవిష్యత్తు గురించి కదా మిషన్. మరి మంచిగా అనిపిస్తుందా మరి కుట్టు మిషన్ల కథ? మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మరి కలువ కొయ్య ఓరాయిగా, బయట పనికి అడిగి పనికి ఓరాయిగా. మిషన్ వచ్చినాక మంచిగా మిషన్ నేర్చుకున్నాము. మిషన్ నేర్చుకున్నాం కదా, మిషన్ కుడతాం మంచిగా. గిరాకీ తెచ్చుకొని ఇంట్లో పని చేసుకోవచ్చు, మిషన్ నేర్చుకో ఇక కుట్టవచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు. మంచిగానే ఉంది. ఇప్పుడు అందరు మరి మిషన్లే కుడితే బాయికాడికి ఎవరు పోవాలి, కాలువ ఎవరు పోవాలి, పత్తేరు ఎవరు పోవాలి? బాయికాడ పని చేస్తాం, మిషన్ పని చేస్తాం. ఆహా, 2 పనులు. అయితే ఇక సంపాదన మొత్తం సంపాదించుకోవాలి కదా మరి. ఊక మొగలను అడిగితే ఏమంటారు? ఇప్పుడు ఎసొంటోళ్ళకు ఈ మిషన్ ఇస్తుర్రు. ఈ మిషన్ ఎసొంటోళ్ళకి ఇస్తుర్రు అంటున్నా. ఒంటరి మహిళలకు ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఒంటరి మహిళలకు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, తర్వాత వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్. ఇదే ఊరు చౌటుప్పల్. ఎంతమంది వచ్చి చౌటుపల్లి? 50 మంది దాకా వచ్చినాం. 50 మందికి మిషన్లు వస్తాయి. మిషన్ రాకపోయినా ఏదో ఒక ఉపాధి కలిగిస్తుందని వచ్చినాం. ఇక మరి ఈ మిషన్ వచ్చినాక మరి ఇక ఈ మిషన్ పని మీద పడి ఇంటి పని మర్చిపోతావా ఎట్లా? ఏం మర్చిపోము, అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం, 2 చేసుకుంటాం. పుసుకున్న అత్త కోపం వచ్చి అని అంటే నేను మిషనే కుడుతుంటే నన్ను అంటే ఏందని మరి పంచాయతీ పెట్టుకుంటావా? ఏం పెట్టుకోము. మంచిగా అనిపిస్తుందా మరి కుట్టు మిషన్ల కథ? చాలా బాగుంది. మీరెవరమ్మా? మొత్తం కదిలిందిగా తండ, తెలంగాణ మొత్తం కదిలినట్టుందిగా. ఎంతమంది వచ్చారు మీ ఊళ్ళో? 20 మంది వచ్చినాం. 20 మంది. మరి నిమ్మలంగా వచ్చిరా పంచాయతీ పెట్టుకొని వచ్చిరా? ఏం లేదు, నిమ్మలంగానే వచ్చినాం. ఉపాధి కల్పిస్తుంది కదా అక్క. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గెరికే ఈమె మిషన్లో పోతుందంటే ఇంట్లో పని పంతది, బాయి కాడికి రాదు. ఓ బర్రె కాడి పోదు, గొర్రె కాడి పోదు, కర్మచేను పోదు అని కొంతమంది మరి అట్లా అంటున్నారు. అట్లా అంటురా మీ వాళ్ళు? ఏమనుకోలేదు, ఉపాధి కల్పిస్తుంది కదా సంధ్య అక్క, అందుకే మేము అట్లా వచ్చినాం. మరి మిషన్ వేసుకున్నాక ఈ మిషన్ కుట్టుకుంటాక మరి అది మర్చిపోదావా ఇంట్లో పని, బాయి కాడి పని? మర్చిపోతాం. ఆ పని చేస్తాం, ఈ పని ఇది ఉపాధి కల్పిస్తుంది కదా అక్క. సందేహం మంచిదేనా? మంచిదే. ఏది గట్టిగా అంటలేవుగా? మంచిదే. ఏమంటది ఫోన్ చేస్తే తిడతావా? ఏం తింటుంది, మంచిగా మాట్లాడుతుంది. కోపం బాగుంటుందట ఉండదు? మా మంచి కొరకే కదా, 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది మంచిగా. మిషన్లు కొట్టుకుంటున్న ఆమెదయ వల్లనే కదా. మిషన్ ఇప్పిస్తా అని చెప్పి మాకు ఉపాధి కావాలని చెప్పి మేము 7 దాకా వచ్చినాం. మంచిదే, మా వరకు అయితే మాకు అక్క మంచిదే. సంధ్య తిట్టినా కొట్టినా మీ మంచి కొరమే అంటావు? కొట్టదే, మా మంచి కొరకే. మా అక్కలాగా మంచిగా చెప్తుంది, మాకు ఒక ఉపాధి కల్పించింది. మా వరకు మా చేతితోటి మేము కుట్టుకోగలుగుతున్నాం. మా ఊరు నుంచి ఒక 20 మంది వచ్చినాం అంటే ఆమె నమ్మకంతో కదా ఇక్కడ దాకా వచ్చింది కదా. మరి ఇటు అంతా మీదేవరమ్మా?
పని చేస్తావు? మిషన్ నేర్చుకున్నా ఇక్కడ ఇదివరకు ఏం చేసినావు? ఇంట్లోనే ఉండేది. ఖాళీ కూర్చున్నావు, ఇప్పుడు మిషన్ నేర్చుకుంటున్నావు. రోజు 50 సంపాదిస్తావు మరి అందాదా నీకు? మా ఇంట్లో వరకు కుట్టుకున్నాం. మరి నీకు అంటే ఇంటి వరకు కుట్టుకుంటావా, బయట కుట్టి అమ్ముతావా? మామూలుగా అప్లోడ్ కుడతాం ఇక గిరాకీ కోసం. మరి బువ్వ తిన్నావా అవుతుందేనా? తినే వచ్చినాం. సంధ్యమ బువ్వ పెట్టిందా? ఎట్లా మేమే తినేసే వచ్చినాం. ఓ అమ్మ, అయితే మీరు ఆయనే తినొచ్చిర్రు. ఆడ తింటే మీరు పొద్దుగాలు వెళ్తారు, ఇక్కడికి వచ్చే వరకనే మీకు మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకున్నాం. ఓ అమ్మ సంధ్యమ్మా, ఇట్లా బువ్వ పెట్టలేదమ్మా, సత్తు తెచ్చుకున్నాట. ఓ అమ్మా, బువ్వ తినొచ్చినావా? కట్టు తినొచ్చినాం. మరి సంధ్యమ్మ బువ్వ పెట్టలేదా? తిని టిఫిన్ పెట్టుకొని వచ్చినాం. టిఫిన్ పెట్టుకొని వచ్చినావు? ఎక్కడ పోయినా టిఫిన్ మాత్రం ఎమ్మటే ఉంటుంది. అదే మరి సంధ్య నమ్మకం లేదా? బువ్వ పెట్టదా మీకు? పెడతాది, ఎందుకు పెట్టదు? నమ్మకం ఉంది కాబట్టి. మరి బువ్వ ఏం తెచ్చుకున్నావు? ఆకలి అవుతుంది అది మాకే. ఏం పని చేస్తావు? మిషన్ కుడతాం. అది వరకు ఏం పని చేసినావు? ఇదివరకు ఇట్లా కొంచెం నేర్చుకునేది, ఇప్పుడు మొత్తం నేర్చుకుంటున్నాం. మిషన్ కావాలని పోరాటం చేస్తున్నాం. మిషన్ కావాలి. మదర్ ఫౌండేషన్ ద్వారా మిషన్ తీసుకుంటే ఏమనిపిస్తుంది? పానం మంచిగానే అనిపిస్తుంది. మజిద్పూర్ అబ్దుల్లాపూర్. ఎన్ని రోజులు నువ్వు మిషన్ కూడా బట్టి? నేను 3 నెలలు నేర్చుకున్నాం. 3 నెలలు నేర్చుకున్నావు. అది వరకు ఏం పని చేసినావు? అది వరకు ఇంటికాడనే ఉన్నాం. ఇంటికానే ఉన్నావు? ఊకే ఇంటికాడనే. మరి అత్త ఊకుందా ఇంటికాడ కూర్చుంటే? అత్త పెట్టుకుందా ఎప్పుడైనా? అత్త ఏం పెట్టుకోలేము, అత్తమ్మ మంచిది. కానీ ఇప్పుడు నువ్వు పెట్టుకుంటావు. నాకు మిషన్ వచ్చి నేను మిషన్ కుడుతున్నా, నీ సినిపోయిన జాకెట్ నేనే కుట్టాలి, నీ కొత్త జాకెట్ నేనే కుట్టాలి. మా అత్తమ్మ లేదు. కాదురా, నువ్వు కోడళ్ళతో పని చేయించుకొని దొరసాలు లేకుండా కానీ నువ్వేం సకాల గీయేసినా పెళ్ళలేదు, కొడుకు చిన్నోడు, 4 బిడ్డలు. అందుకే నేర్చుకున్నా నేను కూడా. అందరి పెళ్ళిళ్ళు అయినాయా? అందరు పెళ్ళిళ్ళు అయినాయి. అనిపిస్తుంది మరి కుట్టు మిషన్లు? ఏమో ఇస్తే బాగుండు, నేర్చుకుని అన్నీ కుట్టుకోవాలి కదా అనిపిస్తుంది. మరి సంధ్యమ్మ ఇస్తానదా? ఇస్తాను. ఏ ఊరమ్మా? పెళ్ళి ముఖమంతా మార్చుకున్నావు, ఏమైంది? పంచాయతీ పెట్టుకురా ఇంటికాడ? పంచాయతీ పెట్టుకొని వచ్చినాం. లేకపోతే మరి బువ్వ తినలేదా? అప్పుడే తిన్నావు, 2 మాటలు తిన్నావు. ఇంటికాడ తిన్నావు, ఏడు తిన్నావు. తిన్నా దూరం సూరపేటకాయ. మరి మిషన్ వస్తుందా నీకు? రావాలి. మరి రాకపోతే ఏంది పరిస్థితి? ఇస్తుంది స్వర్ణక్క, ఇస్తుంది అక్క. మీదే ఊర్రా? నేర్చుకున్నావా మిషన్? నేనే నేర్పించిన. నువ్వు నేర్పిస్తావు? ఎంతమంది నేర్పినావు? 30 మందికి నేర్పించిన. 30 మంది నేర్పినావు. మరి ఏ పాటు తీసుకున్నావు? ఇవాళ ఈ రోజు ఇస్తుందంట మరి మేడం, ఈ రోజు ఇస్తుందంట మేడం, చెక్ ఇస్తుందంట. వెళ్తా 6000. నెల నేర్పిస్తే 6000ఏనా? ఓ అమ్మా, 45 రోజులు నేర్పిస్తే 6000. మరి నీకు మిషన్ ఉందా? మిషన్ నాకు ఉంది. అంటే నువ్వు బయట వచ్చి జాకెట్ కుడతావా? కుడతా. మరి ఇంటి అత్త మాట ఇంటున్నావా? మొత్తం ఇదే పని మీద ఉన్నావా? మా అత్త మా మామయ్య లేరు, ఇద్దరు లేరు. అదృష్టవంతురాలు, మంచిదే. మీదే ఊరమ్మా? మాది గుంటూరు. మొత్తం నేర్చుకున్నావా పని? ఏమంటుంది సంధ్యమ్మ? సంధ్యమ్మ ఏమంటుంది? ఏమన్నది? సర్టిఫికెట్లు ఇస్తామంటే వచ్చినాం, సర్టిఫికెట్ కోసం వచ్చినాం. ఇవాళ సర్టిఫికెట్కి వచ్చినారు. మిషన్లు కూడా కావాలని అడగనికి కూడా వచ్చినాం. మీదే ఊర్రా?
మిగిలిపురం ఏ సంగతి మరి మిషన్ల కోసం వచ్చి కాదు నువ్వు ఏదైనా కొలువు చేసుకోక ఏ మిషన్ ఈ మిషన్ చదవకుండా చదవలే చదువు చదివిన మిషన్లు కూడా మంచిగానే మిషన్లు కూడా మంచిదే కదా మిషన్ కొట్టుకుంటే కూడా పైసలు వస్తాయి కదా ఋషిగా అన్నది ఋషిగా అన్నది ఇదే ఊరమ్మా మంజుల మరి ఏం సంగతి మదర్ ఫౌండేషన్ ద్వారా నీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది ఓ మిషన్ తీసుకుపోతే వచ్చినావా అయ్యారా ఇస్తలే నమ్మకం ఉందా ఇదే ఊరా అనాజ్పూర్ ఓ అనాజ్పూర్ మొత్తం అవుతుంది అనాజ్పూర్ ఇలా మరి ఎంతమంది తీసుకోవచ్చినావు దోస్తులా ఎంతమంది వచ్చారు నీ దోస్తులు 30-40 మంది వచ్చారు 40 మందికి 40 మిషన్లే ఇక ఇంటికి పోయినాక మీది మరి మాట వింటారా అనేది తిప్పట్లాడతారా మాట మీదే ఇప్పుడు మిషన్లు వచ్చే ఇప్పుడు మంచిగా చేతులు ఆడతాయి నువ్వేంది లెక్కేంది ఇప్పటికే పిరి బస్సు పెడితే పిరి బస్సు పుణ్యంగా మొత్తం తిరుగుతుర్రాట అంతేనా కాదా మగవాళ్ళు లెక్కనే పెడతలేరాట పిరి బస్సు వచ్చినాక మగవాళ్ళు లెక్క పెడతలేట నిజమేనా ఎందుకు ఆడోళ్ళని లెక్క పెడుతురు ఆడోళ్ళని లెక్క పెడుతురు చిన్న సన్న ఏం కాదు ఎంతమంది వచ్చారు మీ వాళ్ళు 70 మంది దాకా వచ్చినాం మరి పని మీద వచ్చినావు ఈడికే వచ్చినాం అదే వీడికి ఏం పని మీద వచ్చినావు సర్టిఫికెట్ల కోసం సర్టిఫికేట్ కాగితం కోసం వచ్చినావు అంతే అన్నారు కదా వస్తుందా మిషన్ వస్తుందా వస్తుందన్న నమ్మకంతోనే వచ్చినామన్నా నీకు నమ్మకం ఉందా ఉంది సంధ్యక్క మీద నమ్మకం ఇక రేపటి కాలువ కొయ్య పోవు బాయికాడు పోవు ఇంటికైనా ఉంటావు ఇక అది చేస్తాం ఇది చేసినప్పుడు ఇది చేస్తాం వాళ్ళందరి దృష్టికి సరే బోల్ ఇల్లే మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా ఏ ఊరికైనా వచ్చినావు ఇస్మాన్ పల్లి కట్టకూరు మండలం ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ తీసుకున్నారో వారందరికీ కూడా అయితే ఇలా మిషన్ తీసుకొనే పోతావా తీసుకొని పోతా పక్క మేడం మరి ఇవ్వకపోతే ఏంది కదా బతిలాడి తీసుకొని పోదాం ఏంటంటే మనం ఏది సాధించాలన్నా కూడా మీదే ఊరు ఇస్మాయిల్పల్లి మాది కూడా క్రమశిక్షణ అనేది అవసరం. అంటే పని చేయాలంటే మంచిగా అనిపిస్తుందా మంచిగానే ఉంది తాత నీ ఇంటర్వ్యూ కూడా మేడం మంచిగా తీసుకుంది ఇక ఈ మిషన్ కుడతట్టే ఉంది చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా ముసలాకు జాకెట్ కావాలి కుడతావా కుర్తా మరి నేను జాకెట్ కుడుతుంది మా మనరాలు అడుగుదామంటే ఎవరికి ఇటు చూస్తుంది ఏంది గమ్మతి రేపు గిరాకీ వస్తే కూడా గట్టిగా మాట్లాడతావా కుర్తా కుడతావా ఏం సంగతమ్మా మీదే ఊరు ఇనాం కూడా యశోద నగర్ కాలనీ ఏంది నర్సయ్య తాత చూసి ఒకటే నవ్వుతుర్రు ఏది కావచ్చు మా మనవరాలు యశోద కాలనీ మీది అక్కడనే అందరం అక్కడ ఇక మరి కట్టుకొని వచ్చిర్రు మిషన్ మరి పుసుకున్నాను ఇవ్వకపోతే ఏది కథ మరి ఇంటికి పోయినాక పంచాయనా ఇక ఇంటికి పోయినాక మరి పంచాయనా మిషన్ కొనకపోతే పంచాయతీ ఇక చూసిన ఆమె సందేహం కాగితం ఉత్త కాగితం కాదు మిషన్ కావాలంట ఈ సంవత్సరంలో పేనుకొనే వచ్చిర్రు ఇక నువ్వేం బుర్ర ఫోన్లలో మాట్లాడేమో అలాని ఏదేదో అంటావు మంచిదేనా కోపకొట్టిదా సందేహమా మంచిదే కాదు ఏమో అంటది అని చెప్తలేదు గాడవ సమిత అనేది ఎక్కడ తాత ఒకటే తిడుతుంది అంటుర్రు నిజమేనా ఏంలే మంచిదే మాకైతే మీదేవరమ్మా ఇనాం కూడా మరి ఇంటికాడ మరి వాళ్ళకు షర్ట్ కట్టి వచ్చినావా మిషన్ తెస్తా అని చెప్పేసి వచ్చినాం చెప్పినావు అమ్మో పేరుకోనే వచ్చిర్రు ఏది ఏమైనా కానీ ఇక మరి ఇప్పటిదాకా మా మనవరాలు ఏం చెప్పిరో విన్నారు కదా కానీ అందులో కొంతమంది ఇగో ఇదే పని ఏమది ఒకటే పోను ఆ సంవత్సరం తీసుకొచ్చింది అలా కూర్చోబెట్టింది మరి ఏం చెప్తుందో ఏం కదా అంటే ఫోన్ సోగాడం మీదే ఉంది ఏం చెప్పాలి ఇక చెప్పమ్మా ఇప్పుడు వాళ్ళకాట ఇప్పటిదాకా మందలు ఇచ్చిన వాళ్ళకాట ఏదో కాగితాలాట ఏదో మిషన్లాట
మరి ఎసొంటలకు మిషన్ ఇస్తున్నావు. అసలు ఏంది సంధ్యమ్మ బలం ఏంది, సంధ్యమ్మ బలగం ఏంది? ఇవాళ సంధ్యమ్మని నమ్ముకొని ఇవాళ వందల కాదు 1000 మంది వచ్చి కొడుతుంది నాకు. యో! ఇంతకు నన్ను గుర్తుపట్టిర్రా మీ బలగం? నా నర్సయ్య తాత అంటే తెలియదా తాత? నర్సయ్య తాత అంటే తెలియదా? ఎరికేనా అనువదేను? అమ్మా గుర్తుపట్టిర్రు. గుర్తుపట్టిరు. నీ గలము రేవంత్ అన్న దగ్గర పోవాలి. అమ్మా చిన్న చిన్న బిట్స్ తీయాలి. మన బీసీ బిడ్డలు అమ్మా బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక్క కుట్టు మిషన్ అంట 1000 లక్షల. అదే 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 మాకు ఒంటరి మహిళలకు మాకు ఇవాళ మా సంధ్య మా కాగితాలు చేతిలో పెడుతుంది. ఇవాళ మిషన్లు కూడా మాకు ఇస్తుందన్న నమ్మకం మీద అని వచ్చిర్రు. కాగితాలు చేతులు పెట్టుడు అంటే ట్రైనింగ్ అయినట్టు కాగితాలు చేతులు పెట్టుడు సర్టిఫికెట్లు. అట్టనా? మళ్ళీ ప్రతి గ్రామం నుంచి 200 గ్రామాల నుంచి బీసీ బిడ్డలు ఊరికి 5 మంది చొప్పున 200 గ్రామాల నుంచి వచ్చిర్రు. ఇవాళ మహేష్ అన్నను బీర్ల ఐలన్నను బీసీ బిడ్డలు కదా అడుగుతామని, మరి చామల కిరణ్ అన్నను ఎన్ఆర్ఐ నుంచి దోస్తులు ఉన్నారు. ఎట్టనన్న చేసి ఒక్క కుట్టు మిషన్ మా జీవితాన్ని మార్చేస్తుంది. 7500 రూపాయలు మా కుట్టు మిషన్. మీరు 7500 రూపాయలు పెట్టి ఒక కుట్టు మిషన్ ఇస్తే నెలకు 4500 రూపాయలు సంపాదించుకుంటాము. మాకు మా సొంతం ఖర్చులు మేమే పెట్టుకున్నాం. మీరే పెట్టుకున్నారు కదా సొంతం ఖర్చులన్నీ, వాళ్ళే పెట్టుకున్నారు. సద్దులు తెచ్చుకురా, చూపిరి సద్దులు చూపిరి. ఓ అమ్మా సంధ్యమ్మ మీకు బువ్వ పెట్టలే? వద్దన్నారు వాళ్ళు, నాకే తెచ్చిరాళ్ళు. అబ్బా నాకే అక్కకు పట్టుకొచ్చిర్రు. మాకు ఉచితాలు వద్దక్క, ఉపాధి ముద్ద అంటారు. అవునా? అవునా? ఇంతకన్నా ఎక్కువ ప్రేమని వంచిన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళకు ఒక చేయూతనిచ్చిన. నేను లక్షలు ఇవ్వలేదు, కోట్లు ఇవ్వలేదు, రూపాయలు ఇవ్వలేదు, ప్రేమను వంచిన వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి చాలా మంది వాళ్ళ జాకెట్లు వాళ్ళే కుట్టుకున్నారేమో అనుకుంటా. నేను కుట్టుకున్నారా మీరు? మరి వాళ్ళ జాకెట్ వాళ్ళు కుట్టుకుర్రంటే వాళ్ళ మరి వాళ్ళకైతే 300 మిగిలిచ్చిరా? ఒక్క రోజుకు ఒక్క జాకెట్కి 300 అంటే. కానీ నువ్వు సంసారం ముచ్చట ఆజ్ చేసినందుకు నేను ఒక మాట చెప్తా తల్లి. ఇప్పటికే పిరి బస్సు పెట్టినాక సంవత్సరం చేతులు లేరాట. షాయి తాగుతానికి షార్మినార్ పోతుర్రాట, బట్టలు కొనుక్కుంటాందుకు పట్నం పోతుర్రాట. పిరి బస్సు పుణ్యమా అని సంవత్సరం చేతులు లేకుండా తిరుగుతున్నారు. అత్త మాట లెక్క పెడతలేరు, మొగని మాట లెక్క పెడతలేరు తల్లి. మరి నువ్వు మిషన్లు ఇస్తున్నావు, కాగితాలు ఇస్తున్నావు. మిషన్ ఇస్తలేను, మిషన్ల కోసం అడగనీకి వచ్చినాం. ఎట్టనైనా ఇలా అడిగిపిస్తావు, రే మిషన్ ఇప్పిస్తావు. నువ్వు తక్కువదానివా? ఇప్పియాలి, మరి గలం ఎత్తాలి కదా. ఇప్పుడు ఇప్పియాలనా వద్దా? వాళ్ళు ఏం కోట్లు అడుగుతలేరు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మహిళల కోసమే ఈ అన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఇక ప్రవేశపెట్టినప్పుడు మనం దృష్టికి తీసుకుపోవాలి, సీఎం దృష్టికి, రేవంత్ అన్న దృష్టికి తీసుకపోతే తెలుస్తుంది. అమ్మాయిని కూడా అడగాంది అన్నం పెట్టదు కదా అక్క. పోదాం పా గాంధీ భవన్కి, మనం పీసీసీ మహేష్ అన్నని కలుద్దాము. మనకు వారధి మధ్యలో, మనకి సీఎం గారు వారధి మధ్యలో పీసీసీ మహేష్ అన్న బీసీ బిడ్డ కంపల్సరీ మన గురించి అక్కజల్లని గురించి ఆలోచిస్తాడు. ఒక వినతి పత్రం ఇద్దామనుకున్నాము, వినతి పత్రం కూడా ఇప్పుడు ఇస్తున్నాము. ఒకసారి ఆలోచించమంటున్నాం. గవర్నమెంట్ పరంగానే కాకుండా ఏ కంపెనీ వాళ్ళకైనా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన అన్నట్టుగా ఏ కంపెనీ వాళ్ళకి చెప్పినా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన మదర్ ఫౌండేషన్కి ఇవ్వచ్చు. మాకు ఏటీజీ ఉంది, ఫామ్ 12A ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అంతా ఇది అంతా చక్కగా ఉంది. కాబట్టి ఆ అవకాశం కూడా ఉంది. ఆ అవకాశాన్ని కూడా వాళ్ళకి చెప్తాము. తప్పకుండా ఒక 4 పిలిపి, ఇవి డీవీసీ కంపెనీ ఉంది చౌటుప్పల్లో, వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తే ఒక 4000 మిషన్లు వస్తాయి. 1 కోటి రూపాయలు వాళ్ళకి కంపల్సరీ. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కంపల్సరీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు కంపల్సరీ డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి అదేదో మన మదర్ ఫౌండేషన్కి ఇస్తే బాగుంటుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేసిండ్రు? సంక్రాంతి కానుకగా మైనార్టీ సోదరీమణులకు మన రేవంత్ అన్న ప్రభుత్వం 30,000 కుట్టు మిషన్లు ఇచ్చింది. ఇంకొక 70,000 కుట్టు మిషన్లు ఉన్నాయని అందరూ అంటుర్రు. మరి అవేవో మా బీసీ బిడ్డలకు ఇస్తే అవునా కదా చెప్పండి. మరి ఇంకొకటి మా దళిత బిడ్డలు కూడా ఉర్రు, మా మైనార్టీ సోదరులు కూడా కొంతమంది ఉర్రు, మా ఎస్టీలు కూడా ఉర్రు. మరి నేను ఒకటి ఎందుకు ఇంత గట్టిగా వీళ్ళ నుంచి అడుగుతున్నా అంటే,
ట్రైనింగ్ అయ్యుండ్రు వీళ్ళు. ట్రైనింగ్ లేని వాళ్ళకు, నువ్వు చదువురాని వాళ్ళకు ఫెయిల్ అయిన సర్టిఫికెట్ ఇస్తే చక్కదనం ఏంది? పాస్ అయిన వాళ్ళకు, నేర్చుకున్న వాళ్ళకు కుట్టు మిషన్ ఇస్తే దాని గురించి బాగుంటుంది. నువ్వు ఈ మైకులు పట్టుకొని తిరుగుతావు, నీకు చదువు రాదు, కంప్యూటర్ దగ్గర కూర్చుంటే ఏం చేస్తావు? ఏం చేస్తా ఇక నిద్ర వేయట్టే ఉంటుంది జవారు. అట్లా ఇప్పుడు బొజ్జ సంధ్యమ్మ మదర్ ఫౌండేషన్ పెట్టి యశవంతులను ఆదరించి ఆశీర్వదించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. ఎంతమందికి ఉపాధి కల్పించింది అనేది కావాలి. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో 60,000 పైచిలకు ట్రైనింగ్ ఇప్పించిన, అందులో మీ మండలం ఉంది, మీ ఊరు కూడా ఉంది. ఒలిగొండ ఒలిగొండ మండలం లేరా ఇల్లు అరూరాళ్ళు? అగో అక్కడ చూడు, లచ్చమ్మ కూడా అందరు ఉన్నారు. కాదు, మాది ఒలిగొండ, మాది రావణపేట. వచ్చిర్రా? మా రావణపేట సంస్థలు వచ్చిర్రా? రావణపేట వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. పైన చూడు, వెనక ఉంచిన వాళ్ళని మంచిగా కనిపించాలని. సరే, మొత్తానికైతే ఇవాళ ఒంటరి మహిళలకు, దిక్కు లేని వాళ్ళకు అయితే మన మదర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది స్థాపించినప్పుడు ఒంటరి మహిళ జీవితము అంధకారంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా బతకాలి, మన మనోధైర్యంతో అనేది ఈ ఫౌండేషన్ స్థాపించినాం. ఈ ఫౌండేషన్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగిందంటే దీంట్లో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఆ సొసైటీని 200 మందితో ప్రారంభించి 3 లక్షల మందికి పైచిలకు ఈ మదర్ ఫౌండేషన్ ఇంతమందికి చేయూతనిచ్చి భువనగిరి పార్లమెంటులో 4,973 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఈ వీళ్ళకి ఫస్ట్ ఒంటరి మహిళలకు మనం చేయూతనివ్వాలి. అట్లని వీళ్ళు గొప్పోళ్ళు గారు, అట్లని అడమిదోళ్ళు గారు, మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ కాబట్టే సద్దులు తెచ్చుకోరు. అవునా? మాకు ఎవరిది వద్దు, మాది మేమే తింటాం, మాకు కష్టపడతాం, పని చూపిరు అంటూ. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇది చేరేలా మీ ఏఎన్ఎన్ ఛానల్ దయచేసి చొరవ చూపాలే నర్సయ్య తాత. ఎందుకంటే ఇంతమంది మహిళలు, నేను ఈడ మాట్లాడుతున్నా, నేను బయటకు పోయినాక వాళ్ళని ఒక్కొక్కరిని కదిలించి అడుగు, వాళ్ళు అన్నీ చెప్తారు. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందా, ఏమైనా బిర్యానీలు పెడుతుందా? ఏం లేదు కదా, ముఖాముఖి. ఇవాళ రేపట్ల ఒక మహిళ బయటికి రావాలంటే ఎంత కష్టంగా ఉంది. అలాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ, సూర్యాపేట, జనగాము, ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ మునుగోడు, ఎక్కడ నాంపల్లి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఆలేరు, భువనగిరి, మేడ్చెలు, ఇంతమంది మహిళలు ఒక్క కుట్టు మిషన్ మా జీవితాలను మార్చేస్తారు. చేరవేసే విధంగా మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరి తరపున నీకు తెలియజేస్తున్న తాత. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా, తరతరాల మన చరితకు పునాది అమ్మేరా, రాత రాసే ఆ బ్రహ్మను కన్నదివో అమ్మేరా. పండంటి అమ్మతనాన్ని గుండె నిండా పెట్టుకొని మానవత్వంతో మరి అలా నాతోటి అక్కచెల్లెళ్ళు, ఆడబిడ్డలు పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకోకుండా నేను నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతా, నేను ఒక సైన్యాన్ని అయితా, నాకు నేనే ధైర్యాన్ని అయితా. ఆ ధైర్యము ఇలా మా సంధ్యక్క, ఆ సైన్యము ఇలా మా సంధ్యక్క అనుకుంటా నిన్ను నమ్ముకొని వచ్చి ఇంతమంది ఇలా సంధ్యమ్మ మాట వింటందుకు, సంధ్యమ్మతోని సాయం పొందుతందుకు, మరి ఈ ఎవరైతే నేను కుట్టు మిషని, నాకు కుట్టు మిషన్ అని ఇలా ఆశపడి వచ్చిర్రో ఇలా అమ్మలక్కలకు ఇలా మదర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు ఒక భరోసా కలిగింది. మరి ఈ ముచ్చట ఇక మీరు అన్నట్టు ఇక అప్పుడే పోయిందా? అప్పుడే ఫోటోలు వీడియోలు కొడతలేరు, పెద్ద మనిషి చెవులకు పోయింది అప్పుడే. రేవంత్ అనే చెవులో పడ్డట్టే, పెద్ద ఎన్ఆర్ఐ చెవులో పడ్డట్టే. ఇక మరి చిన్నగా ఉంటుందా సంధ్యమ్మ ఎలాగ అడిగినా, సంధ్యమ్మ ముక్కు మీద కోపం, మనసు మాత్రం సున్నితత్వం అని వెళ్ళాక సముద్రాన్ని అడిగితే తిడుతున్నాడగా, ఫోన్ చేసి అప్పుడప్పుడు కోపం చేసేవారు. ఎవరాళ్ళు అన్నోళ్ళు అని ఒగామంటుంది. ఒగామేమో ఆయన కోపం చేసినా మా మంచికే తాత అని ఒగామంటుంది. కానీ ఇవాళ ప్రేమ అభిమానం అనేది పుట్టుకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమనే మీకు పంచుతుంది. ఇవాళ ఇంతమందికి ఒక భరోసాగా నిలబడ్డది మదర్ ఫౌండేషన్ ద్వారా. అంటే మరి ఇలా ఆమె సేవలు నిజంగా రాబోయే తరాలకు కూడా మరవని సేవలు, ఆమె సేవలు. మరి ప్రభుత్వం కూడా
ఈ యొక్క మదర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వశక్తిగా బతికే ఆ ప్రసాదాన్ని భాగ్యాన్ని కల్పించాలని ప్రభుత్వ పరంగా సాయం ఏదైనా ఉంటే అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది సంధ్యమ్మ. మరి మీ బలాన్ని చూపించినందుకు నిజంగా వామ్మో 100 మంది అనుకున్న 1000 మంది అగో వస్తున్నారు, ఇంకా చాలా ఉన్నారు. చిన్న సన్నగా లేదు సంధ్యమ్మ సైన్యం. 3 రోజులలో సామాజిక మాధ్యమాల ద్వారా ఓన్లీ వాట్సాప్ గ్రూప్లోనే పెట్టినా. నేను ఎవరిని ఎదురు కలవలే. కలిసానా? ఓన్లీ మదర్ ఫౌండేషన్ సందక్క సైన్యం అనేది గ్రామంలో ఒక గ్రూప్ ఉంటుంది. ఒక్క వాయిస్ రికార్డు వాళ్ళ జీవితాన్నే మార్చాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చిన వచ్చిండ్రు. అంటే ఇవాళ రేపట్ల పోయి బతిలాడి ఇంటికి పోయి పిలిచినా రారు. మరి ఒక్క పిలుపునిచ్చినంటే నా మీద వాళ్ళకి ఎంత నమ్మకం? వాళ్ళ కోసం నేను బొజ్జ సంధ్యారెడ్డిని బొజ్జ సంధ్యకైనా. అబ్బా అవు నిజమే. ఈ సంవత్సరం ఏమైనా మీటింగ్ ఉందిరా అంటే ఏమిస్తావు? 500 ఉన్నాయా? సతిపో తినబెడతారా అని ఈ రోజుల్లో సంధ్యమ్మని నమ్ముకొని వస్తుందంటే ఏదో సంధ్యమ్మ వాళ్ళకు అంటే నమ్మకం కలిగిస్తుంది కాదు. వాళ్ళ నమ్మకాన్ని నేను ముమ్ము చెయ్యను. నమ్మకాన్ని అసలు ఎప్పుడు కూడా ముమ్ము చెయ్యను అని చెప్పేసి నీ పోరాటం అనేది ఈ పోరాటం ఆగదు. అన్నలను బతిలాడుకుంటా. ఒక్కటే నేను చెప్తున్నా, అన్న వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి పిలువనిక పోయినప్పుడు అన్నలే ఇసుక్కుంటారు. నీకేం ఇసుకు రాదా అమ్మకి ఇట్లా తిరుగుతున్నావు అంటారు. మరి ఒకసారి టైం తీసుకోవాలి, ఒకసారి ఇయ్యరు, 4 డేట్లు తీసుకోవాలి. వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. ఓసారి డేట్ తీసుకోవాలి, ఓసారి కార్డు ఇచ్చి రావాలి, ఓసారి మళ్ళీ పిలిచి రావాలి అంటారు. నీ ఓపిక ఏం ఓపికనో అమ్మ అంటే నాకు ఈ మదర్ ఫౌండేషన్ నా కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రేమ ఇంకా అంతకెక్కువ నాకు అవసరం లేదు. నాకు కడుపు నిండింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే వరకు నేను నిద్రపోను అంటే అక్క నువ్వేం భయపడొద్దు, మేమందరం ఉన్నాము అని చెప్పేసి ఈ రోజులలో ఒక డీసీఎంకి ఒక కారులో రావనికనో ట్రాన్స్పోర్ట్ 300 ఓలన్నా ఖర్చు పెట్టుకుంటారా? నాకు తెలిసైతే పెట్టుకోరు. కానీ మా మదర్ ఫౌండేషన్ మా కుటుంబ సభ్యులం. మా పండుగ అమ్మగారింటికి పోతే మన పైసలు మనమే పెట్టుకుంటాం కదా. అందుకని తాత నువ్వేం చేస్తావో కంది శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి ఒక స్టోరీ చేపించి శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రేవంత్ అన్నకు కూడా చాలా శ్రేయోభిలాషి. ఈ మహిళలని మీరు ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఒక్క కుట్టు మిషన్ ఇప్పిస్తే వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆశీర్వాదం మీ ఏఎన్ఎన్ ఛానల్కి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓడుకుంటున్నా తాత. మీకు కూడా తప్పకుండా తల్లి. ఇక మరి సంధ్యమ్మని నమ్ముకొని వచ్చిన మదర్ ఫౌండేషన్ లక్షలాది మంది కుటుంబ సభ్యులే. మరి ఇక ఆమె కుటుంబం అంటుంది. మరి ఈ కుటుంబము సంతోషంగా ఈ కుటుంబం బతుకుల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ముచ్చట సర్కారు చెవులో పడాలి, పెద్దల చెవులో పడాలి. మీ బతుకుల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా మా నేను ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయినా ఆడపడుచులెందరో ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడా, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా. ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మూలమేది, రేపటితో ఆగపోతే అసలు ఈ జగతికే మార్గమే లేదు.
అమ్మేరా ఈ సమస్త జగతికి ఆదిమూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ కూర్చి చెబుట ఎవరి తరమురా, ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. మీ నర్సే తాత లాంటి వాళ్ళు కవులు రచయితలు గింత రామసాక ఈ పాటలు రాసి పాడినా ఇంకా సమాజం అలానే మగ్గుతుంది. అదేంద్రా అంటే అలానే అధిక తింటున్నారు. ఇవాళ 10 ఏళ్ళ పసిబిడ్డ మీద కూడా కామాంధులు మరి విచ్చలవిడిగా చూస్తున్నాం మనం. సమాజంలో మార్పు రావాలి. అందులో భాగంగా మదర్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇవాళ ఒక మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు కనువిప్పు కలిగేలా, అంటే ఒక మహిళ గొప్పతనం ఏంది, ఒక అమ్మతనం ఏంది అనేది కూడా మీరు కూడా అందరూ మరి ఇలా మా నర్సే తాత వచ్చి మా మహిళల కోసం ఒక రామసక్కని పాట పాడిండు అనేది కూడా మీరు ఇలా సంధ్యమ్మ మచ్చలేని మనిషివమ్మ మా బొజ్జ సంధ్యమ్మ, స్వచ్ఛమైన గుణము నీదమ్మ మా అమ్మ సంధ్యమ్మ, నీ మనసులో మానవత్వమే నిండి ఉన్నదమ్మా, నిరంతరం ప్రజల కోసమే పాటుపడదవమ్మా, మచ్చలేని మనిషివమ్మ మా బొజ్జ సంధ్యమ్మ, స్వచ్ఛమైన గుణము నీదమ్మా మా బొజ్జ సంధ్యమ్మ, పేదల బాధలు వింటే నీ గుండె బరువెక్కిపోతుందమ్మా, బీదోళ్ళ కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతుందమ్మా, పేదోళ్ళ బాధలు వింటే నీ గుండె బరువెక్కిపోతుందమ్మా, బీదోళ్ళ కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతుందమ్మా, ఈ ప్రజలే నీ కుటుంబం అన్నవు బొజ్జ సంధ్యమ్మా, ఆ ప్రజలకే నీ జీవితాన్ని అంకితమన్నవమ్మా. చూసిరు కదా ఇలా ఇంతమందిని ఇలా ఎల్లాక హామీ అన్నది. లక్షల మంది మదర్ ఫౌండేషన్లో లబ్ధి పొందిన నా ఆడబిడ్డలు లక్షల మంది ఇలా నన్ను నమ్ముకొని వచ్చిర్రు. ఇవాళ నేను వాళ్ళకు సాయం చేస్తున్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా బతికేటట్టుగా చేస్తున్నా అని ఇలా ఆ తల్లి చెప్పింది. అందుకనే ఇంత రామసక్కని పాట పాడాలనిపించింది. మీరు బొజ్జ సంధ్యమ్మని నమ్ముకుర్రు, మీ బతుకుల్లో వెలుగు నింపేదాకా బొజ్జ సంధ్యమ్మ ఊకోదు. ఇక ఆమె పోరాటం పెట్టుంటుందో మీకు ఎరికే. ఖచ్చితంగా నమ్ముకొని వచ్చిన ఎవరైతే మదర్ ఫౌండేషన్ ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేలా, ఆడదంటే అది శక్తిలాగా అనేటట్టుగా ఈ ప్రయత్నాన్ని ముందుకు ఇంకా కొనసాగించాలి. మదర్ ఫౌండేషన్ ద్వారా లక్షల మంది కాదు కోట్ల మందితో ఈ మదర్ ఫౌండేషన్ ఒక సైన్యంలాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శరణార్థులు. ఏం కూర రాము? ఏం కూర? వామ్మో, సమితి కోడి కూడా కూర తెచ్చుకుంది, అప్పుడే కథం పట్టించింది. కోడిగుడ్ల కూర ఆమె ఇప్పుడు మాటలా ఏదో చూస్తా నేను. మరి బువ్వ ఆళ్ళే తెచ్చుకున్నాట ఏందమ్మా అంటే, నాకు కూడా బువ్వ ఆళ్ళే తెచ్చి రోనది. వామ్మో, ఇంత ప్రేమ దొరుకుతుందా? ఇంత ప్రేమ ఏమన్నా దొరుకుతుందా తాత? దొరకదు కానీ మరి కనబొట్టేది నాటుకోడేది. ఇది పచ్చి పులుసే పరమాన్నం. నాటుకోడి కాదు, ప్రేమతోని. ఇప్పుడు ఇంత ప్రేమతో నీళ్ళు పెడుతుర్రంటే నిజంగా కూడా ఇంత ప్రేమ ఏమన్నా దొరుకుతుందా? చెప్పురి. సంధ్యక్క సైన్యం అంటే ఇంత ఇట్లా సైన్యంతో సంధ్యక్క ముందు మేము వెనకాల. మరి నిజంగానే వండుకొచ్చినావా లేకపోతే ఆయన వచ్చిందని? గంటకెళ్ళే నేను మేము వండుకొచ్చినాం. ఏ కూర అయినావు? మేము మిరపకాయల కూర, పప్పుచారు, పుంటి కూర, పాపడాలు, పూరీలు, ఓడలు తెచ్చినాం. ఓడలు కూడా తెచ్చినాం అత్త కోసం. మరి సాయంత్రం ఇప్పుడు నీ ముచ్చట నేను రేవంతమే చెవులు వేస్తున్నా. మరి మా తాత కూడా దాంట్లాడుతున్నా. మరి నాకేది బువ్వా? నీకు కూడా ఉంది. లేదు, నేను ఫస్ట్ పిలిచిన ఆడికెళ్ళి ఇట్లా అన్నా, నువ్వు వినలే. నేను ఆ ఫోటో దిగుతాప్పుడు నేనేమన్నా ఇక్కడ రా అన్నా అంటే వినలే. చెప్తా ఎట్టుంది పేదల బువ్వా? ఎంత కమ్మ ఉందంటే వీళ్ళ నిజంగా వీళ్ళ ప్రేమతోని మనం ఏదో మసాలాలు వేసుకొని మనం ఏదో జీడిపప్పులు వేసుకునేది కాదు. ఊర్లల్లో మంచిగా మన ఇంటంక పెరట్ల కల్పించిన ఇది పుంటికూర ఎంత బాగుందంటే అంత సంతోషంగా ఉంది నాకు.
నిజంగా పుల్లగా ఉంది. ఇక చూసినారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంజయ్ రెడ్డికి పుంజు కూర తింటే ఏమంటారు చూడు, పుంజు కూర తిన్నా పుట్టిళ్ళు అంటారు. ఇక ఆమెకు పుట్టినింటికి పోయినంత సంబూరం అవుతుంది అట తల్లికి. ఇక గిసవంటి కథ నడుస్తుంది. ఇక రేపు ఇది ఎలాగనే చెప్పిన మదర్ ఫౌండేషన్లో కుటుంబ సభ్యులు లక్షలు కాదు కోట్లాది మంది కావాలని మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఇక ఇప్పటిదాకా మా మనవరాలు ఏమన్నారు, ఏంది ఏం కదా, మరి బొజ్జ సంజయమ్మ కూడా ఏం మాట్లాడిందో విన్నారు కదా. ఇక రేపు ఇంకో కాడికి పోయి ఇంకో కథ మాత్రం మీకు అందిస్తా. చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.